హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. కాబట్టి వీడియోని లైక్తో స్టార్ట్ చేయండి అండ్ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్న ప్రతి నీట్ స్టూడెంట్కి ఈ వీడియో చేరాలి. అలా ఈ వీడియోని షేర్ చేయండి. సింపుల్గా ఈ వీడియోని మీ స్టేటస్లో ఉంచండి, లేకపోతే మీ టెలిగ్రామ్ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్ ఉంటే ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అదర్వైజ్ పర్సనల్గా షేర్ చేయండి. మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ గురించి అడుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో కంపల్సరీ మీరు చాలా మంచి వ్యూస్ వస్తాయి, మంచి లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను. కాబట్టి చూడండి ఇక్కడ చివరి వరకు. సో స్థానిక నిబంధనను పక్కకు పెట్టి దరఖాస్తులు స్వీకరించండి. అంటే మనకు లోకల్లో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. నైన్త్ టు 12th ఇక్కడ చదివితేనే ఇక్కడ మనకు లోకల్ అయితే కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి దీనికి సవాల్ చేస్తూ హైకోర్టులో అయితే మనకు పిటిషన్ దాఖలైంది. సో పిటిషనర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని, అంటే ఇప్పటి వరకు మీరు లోకల్ నాన్ లోకల్ అని ఏం చూడొద్దు. కాబట్టి మీరు ఎవరి దగ్గర అయితే లాస్ట్ 8 yearsలో 4 years ఎక్కడైనా ఉన్నా వాళ్ళ నుంచి దరఖాస్తులు అయితే ప్రస్తుతం స్వీకరించండి. ఓకే, కాళోజీ నారాయణరావు హైకోర్టును ఆదేశించింది. సో నేటితో గడువు ముగుస్తున్నందున నేపథ్యంలో పిటిషనర్లు తమ వద్ద ఉన్న ఫార్మాట్లో స్థానికత సర్టిఫికేట్ను అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. సో పిటిషనర్లు తమ పిటిషన్ వివరాలను సంబంధించిన అధికారులకు ఇవ్వాలని చెప్పింది. ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని గవర్నమెంట్ చెప్పింది. దీనికి మీరు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనేది. అండ్ నెక్స్ట్ ఇది హియరింగ్ అనేది 27th ఉంది. కాబట్టి 27th రోజు ఏది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈసారి మళ్ళీ కౌన్సిలింగ్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది, మెరిట్ లిస్టు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎలాంటి అప్డేట్ ఉన్నా ఇక్కడ 13 members అయితే న్యాయవాది గారు కేసు వాదిస్తున్నారు. సో 13 members గురించి. ఓకేనా. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గర వరకు చేరాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.